నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక చాలా పెద్ద న్యూస్ ఏమిటి అదంటే బాస్టల్ డే అంటే ట్రెడిషనల్ మిలిటరీ పెరేడ్ ఇన్ ఫ్రాన్స్. సో దీనికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా వీళ్ళు నరేంద్ర మోదీని ఇన్వైట్ చేశారు. ఇది ఎంత పెద్ద వార్త అంటే ఇప్పుడు చూడండి, మాస్కోలో మీకు విక్టరీ పెరేడ్ అని అంటారు, విక్టరీ డే పెరేడ్. చాలా అట్టహాసంగా కోలాహలంగా జరిగే ఒక గొప్ప పండుగ ఇది. ఎందుకంటే వీళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ మీద వీళ్ళు పొందిన గెలుపు, సో దానిని పురస్కరించుకొని వీళ్ళు విక్టరీ డే పెరేడ్ అని చెప్పి మీకు రష్యాలో నిర్వహిస్తారు. మరి ఇక్కడ బాస్టిల్ డే అన్నారు అనుకోండి, ఫ్రెంచ్ విప్లవం. సో ఫ్రెంచ్ విప్లవము మొదలైన ఆ రోజులు అంటే జూలై 14న వీళ్ళు ఇలాంటి ఒక మిలిటరీ పెరేడ్ అనేది నిర్వహిస్తారు. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకండి నరేంద్ర మోదీ, దీని వలన ఫ్రాన్స్కి ఏమిటి ఉపయోగం? ఇప్పుడు మీరు లిటరల్గా చెప్పాలి అంటే అమెరికా యొక్క అధ్యక్షుడు జో బైడెన్ని మీరు ఇన్వైట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే జెలెన్స్కైని కూడా మీరు పిలవచ్చు. నువ్వు ఇంత గొప్పగా రష్యాతో యుద్ధం చేస్తున్నావురా, నువ్వు చాలా మహావీరుడివి, పద నిన్ను నేను గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇన్వైట్ చేస్తున్నాను అని చెప్పి మీరు జెలెన్స్కైని కూడా పిలవచ్చు. ఇంకా లేదంటే యూకే యొక్క ప్రధానమంత్రి రిషి సునాక్. మరి ఇన్ని ఆప్షన్స్ ఉండగా మీరు ఎందుకు నరేంద్ర మోదీని ఇన్వైట్ చేస్తున్నారు అంటే ఈ లా మేకర్స్ అనండి, అట్ ది సేమ్ టైం మీకు ఈ ప్రభుత్వంలో ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు వీళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తారు కదండి, మోదీ గారిని పిలవడం వలన ఏంటి మనకు ఉపయోగము. సో ఇప్పుడు ఇదేనండి రిపోర్ట్స్. మీరు ఇండియాలో చూసారనుకోండి, సోషల్ మీడియా అనండి, మీకు అలాగే పత్రికల్లో చూడండి, వీళ్ళు ఏమంటారు అంటే ఇండియాకు ఫ్రాన్స్కు మధ్య ఒక స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ ఉంది, ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ రకంగా ఫ్రాన్స్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే నరేంద్ర మోదీ గారితో మనకి చాలా పనులు ఉన్నాయి కదా, ఇండియా ద్వారా మనకు రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ చాలానే ఉన్నాయి, కాబట్టి ఈయనను గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిస్తే ఈయన ఈ పెరేడ్కి వచ్చి అబ్బా అద్భుతంగా ఉంది, ఐఎమ్ ఇంప్రెస్డ్, లెట్ us హ్యావ్ ద డీలింగ్ అని చెప్పేసి వాళ్ళతో మనం ఎలాంటి ఒప్పందాలు పెట్టుకున్నామో వాటి మీద ఈయన సంతకాలు పెడతాడు అని చెప్పి మీకు రిపోర్ట్స్. ఇంకా ఎలా చెప్తున్నారు అంటే ఇవాళ ఇండియా యొక్క హైయెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ ఎవరండి? రష్యా మీద ఇవాళ ప్రపంచం శాంక్షన్స్ విధించి ఉంది. సో ఆటోమేటిక్గా ఫ్రాన్స్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఒకవేళ భారతదేశము రష్యా దగ్గర ఈ ఆయుధాలు కొనకపోతే నెక్స్ట్ ఆప్షన్ మనమే కదా, సో మన దగ్గరే కదా వీళ్ళు భారతీయులు కొంటారు, కాబట్టి నరేంద్ర మోదీని కవరప్ చేయడానికి ఆయనని ఇలా పిలిచి మీరు ఇలా ఇంప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆర్డర్స్ అంతా కూడా ఇండియా మనకే ఇస్తుంది కదా అని చెప్పి ఫ్రాన్స్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అంటే ఏంటి, వాళ్ళ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఇలా ఆలోచిస్తున్నాడు. ఫ్రాన్స్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇవి రిపోర్ట్స్. ఏమంటే మనం ఏమైనా ఒక చైనానా ఇరానా వెంటనే అమెరికా వాడు చెప్తున్నాడు మన మీద శాంక్షన్స్ విధిస్తాడని చెప్పి భయపడిపోవడానికి మనము ఎప్పుడు కూడా రష్యాతోనే డిఫెన్స్ టైస్ అనే కొనసాగిస్తాం. వాళ్ళే ఎప్పుడు మన నంబర్ 1 డిఫెన్స్ పార్ట్నర్స్. ఇందులో ఏ మార్పు లేదు. ఎగ్జాంపుల్ అంటే కాట్జా చట్టము, కాట్జా తీసుకొచ్చినప్పుడు ఇండియా ఏం చెప్పిందండి, మీరు రష్యా మీద విధించిన ఈ శాంక్షన్స్ను గుర్తించడమే లేదు, వీ డోంట్ రికగ్నైజ్, మాకు ఇలాంటి శాంక్షన్సే తెలియవు, రష్యా మా మిత్రదేశము, వాళ్ళతో మాకు ఉన్న వ్యాపారము, వాళ్ళతో మాకు ఉన్న ఈ డిఫెన్స్ టైస్ మీరు ఎవరూ కూడా మార్చలేరు. అదే చైనానో ఇరాన్ అన్నారనుకోండి, భయపడ్డారు, బాబాయ్ అమెరికా వాడు మన మీద శాంక్షన్స్ విధిస్తే మనం చాలా ఇబ్బందులు పడతాము, రష్యా దగ్గర కొనే ఆయుధాలను ఆపుదాము అని చెప్పి వాళ్ళు భయపడి ఆపారు. ఇండియాకు ఇలాంటి భయాలేం ఉండవండి. ఇంకా చెప్పాలంటే ఫ్రాన్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంటే ఇండియాలో ఎక్కువ ఉంది. 10.49 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఉంది. సో మీరు ఏదేదో మతలబులు చేసి ఈ మాయాజాలాలు చూపించి నరేంద్ర మోదీనో లేదా మన యొక్క ప్రభుత్వాన్నో వీళ్ళు తమ ట్రాప్లోకి తెచ్చుకోలేరండి, అది జరగదు. మోరోవర్ యూకే అన్నారనుకోండి, ఎంత అండి, 2.83 ట్రిలియన్ జీడిపి. అదే ఫ్రాన్స్ అన్నారనుకోండి 2.71 ట్రిలియన్ జీడిపి, అంతే. మరి ఇండియా 2.9 దాటిపోయాము కదా, కాబట్టి మనము రిచ్ కంట్రీ, మనము శక్తివంతమైన దేశము. సో వీళ్ళు చేసే ఈ మాయల ఇల్యూషన్లో మనం పడము. మరి మీరు అడగొచ్చు, ఎందుకండి నరేంద్ర మోదీ గారిని వీళ్ళు ఎంచుకున్నారు అంటే మీకు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ యొక్క పాపులారిటీ. ఇవాళ ఫ్రాన్స్లో మీకు పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ప్రజలు లిటరల్గా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది పెన్షన్ ఇష్యూ అవ్వచ్చు, నాటో ఇష్యూ అవ్వచ్చు. ఫ్రెంచ్ ప్రజలు ఏం చెప్తున్నారు అంటే మాకు ఈ నాటోనే వద్దు,
ఎందుకంటే నీ బడ్జెట్లో ఒక భాగాన్ని తీసుకువెళ్ళి నువ్వు అమెరికా పేరు చెప్పుకొని నువ్వు నాటోకి ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? మన బడ్జెట్స్, మన ఎక్స్పెండిచర్ నాటోకి ఎందుకు ఇవ్వాలి? అంటే ఇది రష్యాతో యుద్ధము చెయ్యాలనా? అది అమెరికా వాడి అజెండా, నీది నాది కాదు కదా. మనము ఎందుకు మన డబ్బును తీసుకువెళ్ళి అమెరికా వాడికి, నాటో దేశాలకి ఎందుకు ఇవ్వాలి? మనకు ఈ నాటోనే వద్దు, నాటో నుంచి నువ్వు దూరం అయిపో, రష్యాతో యుద్ధము చేయాల్సిన అవసరమే మనకు లేదు, రేపు మెల్లమెల్లగా నిన్ను కూడా ఇందులోకి లాగుతారు, ఇంతంత ప్రాణ నష్టాలు, ఇంత ఆస్తి నష్టాలు, ఇంత డబ్బు ఖర్చు మనకి ఎందుకు అని చెప్పి ప్రజలు ఇవాళ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ని అడుగుతున్నారు. సో మరి ఇతని పాపులారిటీని పెంచుకోవాలి అంటే ఇవాళ గ్లోబల్గా మీకు నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ వేరే ఏ నాయకుడికి కూడా లేదు. స్వయంగా చైనా ప్రజలే చెప్తున్నారు, ఈయన ఒక మీకు ప్రత్యేకమైన వ్యక్తి, మీకు మహానాయకులందరూ నల్ల కలర్ సూట్లు వేసుకొని వచ్చి నిలబడితే ఈయన మాత్రం వేరే ఏదో రంగు ఉన్న ఎలాంటి సూట్స్ లేని, అంటే ఎలాంటి ఒక అఫీషియల్ సూట్ లేని ఒక దుస్తును వేసుకువచ్చి ప్రపంచ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో వచ్చి నిలబడగలడు, ఒక ప్రత్యేకంగా కనిపించగలడు, ఇండియా యొక్క ఆ సాంప్రదాయాన్ని ఇతని ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చెప్పగలడు, కాబట్టి ఈ సో స్పెషల్ అని చెప్పి చైనా ప్రజలే చెప్తున్నారు. సో అలాంటి ఒక కరిస్మాటిక్ నాయకుడిని ఇవాళ మీరు ఈ బాస్టిల్ డే మిలిటరీ పెరేడ్కి పిలిచారు అనుకోండి, గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఈయన వచ్చాడు అనుకోండి, ప్రపంచం అంతా కూడా ఫ్రాన్స్ వైపు చూస్తుంది. ఫ్రాన్స్ ప్రజలు కూడా ఈయన మోదీ గారిని పిలిచారు, చాలా చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకు? పాజిటివ్ ఎనర్జీ, మీరు పాజిటివ్గా ఎదగాలి. సో అలాంటి ఒక పాజిటివ్ పర్సనాలిటీగా వీళ్ళు నరేంద్ర మోదీని చూస్తున్నారు. కాబట్టి ఈ కారణాలే తప్ప ఏదో ఇవాళ భారతదేశము వీళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో వీళ్ళకి విమానాలు కావాలి. కాబట్టి మీకు ఫ్రాన్స్ వాళ్ళు ఏం ఆలోచించారు, మనం ఏదో ఒక విధంగా మోదీ గారిని మనం కవరప్ చేశామంటే ఈ డీలింగ్స్, అంటే రాఫెల్ విమానాలనే మనము వీళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో తీసుకెళ్ళి పెట్టొచ్చు, ఈ డీల్ మనకే వస్తుంది. అలాగే న్యూక్లియర్ సబ్మెరైన్స్లో కూడా మీకు ఫ్రాన్స్ ఇండియా కలిసిమెలిసే కదా వర్క్ చేస్తున్నారు, వేల కోట్లలో ఈ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇది కూడా ఇండియా వైపు నుంచి ఫ్రాన్స్కే రావచ్చు కదా, ఇవన్నీ వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకా లిటరల్గా టెక్నాలజీ అన్నాం అనుకోండి, స్పేస్ టెక్నాలజీలో మనము రష్యాని ఫ్రాన్స్ని కలిపే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు? మనము ఒక హ్యూమన్ మిషన్ని చేపట్టాము, అంటే ఏంటి, అంతరిక్షములో ఒక భారతీయుడు వెళ్ళగలగాలి. సో ఇది ఒక ఇండియా యొక్క టాప్ ప్రయారిటీగా ఇవాళ ఉన్నప్పుడు ఈ స్పేస్ మిషన్ కోసము మనం ఫ్రాన్స్, రష్యా వాళ్ళ సహాయం కోరుతున్నాం. ఇది ఓన్లీ టెక్నాలజీ అండి. వాళ్ళేదో మోదీ గారిని పిలవడం వలన మనం ఇంప్రెస్ అయిపోయి మన దగ్గర ఉండే ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళి ఫ్రాన్స్ వాళ్ళకి ఇస్తామన్నట్టుగా ఈ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎన్నో టీవీ ఛానల్స్లో ఇలాంటి కథనాలు వీళ్ళు రాస్తున్నప్పుడు మనల్ని మనము అంత తక్కువగా చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇవాళ ఇండియా అలాంటి పొజిషన్లో లేదు. మనం యూకే కన్నా ఫ్రాన్స్ కన్నా జీడిపిలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాము. మనం జర్మనీని కూడా త్వరలోనే ఓడించబోతున్నాము. అలాంటి ఒక దేశాన్ని ఫ్రాన్స్ లాంటి దేశాలు కవరప్ చేసి వాళ్ళు మన ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోవాలని అనుకోవడం కాదండి, వాళ్ళే మన దేశంలో పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నారు. అలాంటిది గెస్ట్ ఆఫ్ ఆనర్ అనేది మోదీ గారు ఫ్రాన్స్కి వెళితే వాళ్ళకే ఆ గౌరవ ప్రతిష్టలు మిగులుతాయి, వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంది, వాళ్ళ పాపులారిటీ పెరుగుతుంది. దానికోసమే వీళ్ళు మోదీ గారిని ఎంచుకున్నారే తప్ప ఒకప్పుడు యూరోపియన్ తెలివితేటలు, వాళ్ళ జిత్తుల మారితనము ఇక్కడ ఇవాళ మీకు మోదీ గారితోనో లేదా ఇండియన్ గవర్నమెంట్తోనో ఉండదండి. మరి నేను చెప్పిన ఈ అనాలిసిస్ నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తున్నారా? వాళ్ళ పాపులారిటీ కోసమే భారతదేశ ప్రధాని అక్కడికి వెళుతున్నాడు అనేది ఫ్రాన్స్ ప్రభుత్వానికి బాగా తెలుసు, వాళ్ళ ప్రజలకు కూడా బాగా తెలుసు అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. మరి మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.